సో మేము పీపుల్స్ ప్లాజా నర్సరీ మేళాకి వచ్చాము. 20th గ్రాండ్ నర్సరీ మేళాకి వచ్చాము. సో కార్ అయితే పార్క్ చేసేసాము. ఇప్పుడు గ్రాండ్ నర్సరీ మేళాకి అయితే వచ్చేసాము. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. 50 రూపీస్ పర్ హెడ్ టికెట్, ఎంట్రీ టికెట్. ఇక్కడైతే ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మనకి వాటర్ లిలీస్ కలర్స్ చూడు, ఎల్లో లైట్ కలర్, అది కూడా మరి డార్క్ షేడ్ కాదు, ఎంత మంచిగా వచ్చాయో. వైట్ ఉంది, వైట్ ఎల్లో, అది కూడా పేల్ ఎల్లో, నాట్ డార్క్ ఎల్లో. వైట్ బాగుంది. అండ్ ఇవి కూడా వైలెట్ అండ్ పింక్ కూడా చాలా బాగుంది. ఇది ఆక్వా ప్లాంట్స్ చాలా బాగుంది. ఇది గణపతి గార్డెన్స్ కాకినాడ వాళ్ళు. లాస్ట్ మనం 19th గ్రాండ్ మేళాలో కూడా చూసాము. అయితే ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఇవన్నీ కూడా 300 అలా ఉన్నాయన్నమాట. 300 నుంచి 3000 రూపీస్ వరకు ఉన్నాయి. అది వచ్చేసి మళ్ళీ బాల్కనీకి, సిట్అవుట్స్కి వాటికి పనికొస్తుందంట. అలానే ఇలా హ్యాంగ్ చేయడానికి కూడా ఉంది. చక్కగా ఉన్నాయి. ఎంత మంచిగా అనిపిస్తుందో స్టాండ్తోనూ, చాలా చక్కగా ఉన్నాయి. ఇవి వచ్చేసి 600 చెప్తున్నారు. మంచిగా ఉన్నాయి. తీసుకోవచ్చు. మంచి కలర్స్ కూడా ఉంది. కలెక్షన్ చాలా బాగుంది ఇక్కడ. ఇంత బాగా పెట్టారు కదా. ఇక్కడ చూడండి ఎంత ఇన్నోవేటివ్గా, దాన్ని ఊరికి అలా వదిలేయకుండా ఆ బార్డర్ని కానీ ఆ ఫెన్సింగ్ లాగా వాడేదాన్ని, దాంట్లో జేడ్ ప్లాంట్స్ కానీ అలా పాట్ పెట్టడానికి చాలా బాగా వచ్చింది. ఈ స్టోర్లో చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. చాలా రీజనబుల్ ప్రైస్ ఫర్ ష్యూర్. ఈ పర్టికులర్ ప్లేస్లో కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్కి చాలా మంచి ప్లాంట్స్ దొరికాయి. ఇక్కడ నేను అయితే 2 ప్లాంట్స్ తీసుకున్నా. ఎయిర్ ప్లాంట్ ఒకటి, ఇంకొక ప్లాంట్ ఐల్ షో యూ. అయితే ఇంకా చాలా బాగున్నాయి. నేను అన్నీ తీసుకుంటానంటే నా మమ్మీ వద్దు అంది. వీళ్ళ దగ్గర ఈ గార్డెన్ వరల్డ్ అనేసి వీళ్ళ దగ్గర ఆ ఇండోర్ ప్లాంట్సే కాకుండా మనకి చక్కగా ఈ డెకార్ చేసుకునే ప్లాంట్స్ కానీ వాటికి చాలా బాగా వచ్చినాయి, మంచిగా ఉన్నాయి. సో ఇక్కడ అంటగా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే కనుక స్టోన్స్ కానీ లేదంటే వర్మీ కంపోస్ట్ కానీ ఏదో ఒకటి ఫ్రీగా ఇస్తారంట. మంచిగా ఉంది. బాగా మీరు ప్రమోట్ చేయడానికి మంచిగా యూజ్ అవుతుంది. లక్కీ డ్రా గురించి మండే రోజు తీస్తారు. వచ్చిన వాళ్ళకి ఎనీ ప్లాంట్ గిఫ్ట్. ఓకే. సో నేను లాస్ట్ టైం మిస్ అయిన ఎయిర్ ప్లాంట్ ఇక్కడ జస్ట్ 100 రూపీస్. 100 రూపీస్ బట్ సింగిల్ పీస్ అయినా కూడా చాలా బాగుంది. హెల్దీగా ఉన్నాయి, బాగా అనిపించింది. సో ఎస్ ఇది తీసుకుందామా. మంచిగా ఏమంటారు, ఓపెన్ అయ్యి బుషీగాను బాగా హెల్దీగా కూడా. గైస్ ఇక్కడ పైనాపిల్ వస్తుంది. లుక్ హౌ నైస్ ఇట్ ఈస్. ఎంత రేట్ ఇస్తారు చెప్పండి. ఎంతంట? 250 అంట. ఇది 250 అంట. ఇంకా ఏంటి ఇది, ఏం పేరు చెప్పారు? బ్రిక్కిన్ అంట. బాగుంది చాలా, కానీ చాలా బాగుంది. బట్ ఇది కూడా మనీ, అవునా, ఇది కూడా మనీ ప్లాంట్ లో ఒక వెరైటీ అంట. మనీ ప్లాంట్ జాతికి చెందింది కాదు, మనీ ప్లాంట్ జాతికి చెందింది. ఇది కూడా క్రీపర్. ఓకే. అవి డాలియా, జినియా అంటే సన్ఫ్లవర్ టైపు అట్లా కనిపిస్తున్నాయి. ఇది క్యాబేజీ, కీరా, మిర్చి, స్ట్రాబెర్రీ. ఇలా వచ్చేసి సప్తగిరి నర్సరీ రాజమండ్రి వాళ్ళదంట. ఇవన్నీ ప్లాంట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. చాలా కలెక్షన్ ఉంది. సారీ ఫ్రూట్ ప్లాంట్స్ బదులు ఫ్లవర్ ప్లాంట్స్ చెప్తాను, సారీ. నిమ్మకి చూడు, ఇంత చిన్న మొక్కకి సపోటాలు చూడు ఎలా ఉన్నాయో. అసలు అందులో సాయిల్ కూడా ఎక్కువ లేదు. చిన్న బ్యాగ్ అది, 5 inches 6 inches బ్యాగ్స్. హెల్దీ ఉంది. దిస్ ఇస్ 3500 గై. సో ఇట్స్ 3500 rupees. 3 kgs 160 రూపీస్. ఓకే. మనం అక్కడి నుంచి తెచ్చుకుంటే అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసి అక్కడ 100 రూపీస్ బ్యాగ్ ఇస్తాడు కదా. కౌ డంగ్ ఒక్కటే కాదు,
అందుట్లో యూరిన్ అన్నీ ఉంటాయి కలిపి. పిండి బెల్లం. ఒక పూలు పెట్టి ఇది పూజిస్తున్నారు. మహాబిల్వం. మహాబిల్వం ఎంత అండి ఇది? 750 రూపీసా? కానీ పెద్దగా ఉంది కదా. మొక్క బాగా ఉంది, అంటే పెరిగే ఉంది. పెద్దది అవుతుందా? ఇంకా పెద్దది? ఇంకా పెద్దగా ఏం కాదు. అది మేము రోజు పూజ చేస్తున్నాం. పెట్టేసి ఇంకా ఉన్నాయి అక్కడ ఏకబిల్వం, మహాబిల్వం. Guys, a red alondra, you see flowering కూడా వచ్చింది. How nice. Blueberry. ఇక్కడ రోజెస్లో చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి. అంటే బట్ స్మెల్ కూడా చాలా మంచిగా ఉంది. 20th నర్సరీ మేళాలో ఫ్లవర్స్ కంటే కూడా ఫ్రూట్స్ అండ్ ఎగ్జాటిక్ వెరైటీస్ చాలా బాగున్నాయి. బట్ 19th నర్సరీ మేళాలో వచ్చేసి చాలా టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ఆల్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఫ్రూట్స్ చాలా బాగున్నాయి అండ్ ఎగ్జాటిక్ ప్లాంట్స్ చూడండి ఎంత బాగున్నాయో. చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉంది, రొటీన్గా లేకుండా. బట్ కమింగ్ టు ఫ్లవర్ వెరైటీస్ చాలా రేర్ ఉన్నాయి, బట్ ఉన్నవి మాత్రం చాలా ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి. ఇప్పుడు ఇందాక నేను చూపించిన రోజెస్ కూడా డిఫరెంట్గా ఉంది అక్కడ, అంటే రొటీన్ రోజెస్లా కాకుండా చాలా కలర్ కాంబినేషన్. హైబిస్కస్ కూడా చాలా డిఫరెంట్గా రొటీన్గా లేకుండా ఉన్నాయి. అండ్ ఇలా ఇవి కొన్ని తీసుకున్నాను. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్సే, ఇవి సక్యులెంట్స్. ఈ 3 సక్యులెంట్స్. సో నాకు ఎందుకో ఈ పింక్ కలర్స్ బాగా నచ్చుతున్నాయి రీసెంట్గా. సో ఇదొకటి, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ ఒకటి. ఈ మొక్క చాలా డిఫరెంట్గా ఉంది కదా. వచ్చేసేటప్పుడు మమ్మీ మొక్క చూడు భలే ఉంది అనుకుంటే సరే అని చెప్పి తీసుకున్నాము. ఇవి చాలా రీజనబుల్గా, ఇవన్నీ కలిపి నాకు ఓన్లీ 350కి ఇచ్చేశారు. సో నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను ఒక స్టాల్లో చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తున్నారని చెప్పి. సో ఆ స్టాల్లో తీసుకున్నాను. ఎయిర్ ప్లాంట్ తీసుకున్నాను అండ్ ఈ 2 ప్లాంట్స్ తీసుకున్నా. ఇది వచ్చేసి మనీ ప్లాంట్లో ఒక మోడల్ లాగా బ్రిక్ ఏదో ఉంది, అది వీడియోలో ఆల్రెడీ చెప్పాను. అండ్ ఈ ప్లాంట్ కూడా చాలా ఎగ్జాటిక్గా డిఫరెంట్గా అనిపించింది. దీని ప్రైస్ కూడా 350 చెప్పారు, బట్ ఐ గాట్ ఇట్ ఫర్ 150. సో ఇది కూడా ఎయిర్ ప్లాంటే, దీనికి కూడా ఏం అక్కర్లేదు, లైక్ సాయిల్ అక్కర్లేదు. ఇది కూడా ఒకటి తీసుకున్నా. అండ్ ఆ వాటర్ ప్లాంట్స్ తీసుకున్నాము. తర్వాత కొంచెం వర్మి కంపోస్ట్ అవన్నీ అలా. అండ్ నేను ఫస్ట్ చూపించిన చామంతుల స్టోర్ నుంచి అయితే ఈ 2 తీసుకున్నాము, బుట్ట చామంతులు. 2 కలిపి 500కి ఇచ్చారు. సో గైస్, నాలో ఉన్న జమాలజిస్ట్ ఇక్కడ బయటకు వచ్చేసారు. లుక్ హౌ బ్యూటిఫుల్ క్లస్టర్ ఇట్ ఇస్. మమ్మీ పక్క నుంచి తొందరగా కానించుకోమంటుంది. సో నైస్. సో ఇవన్నీ కూడా భూమిలో నుంచి వచ్చినవి అండి. ఇవన్నీ క్రిస్టల్స్. జమాలజీ చేశాను కాబట్టి నేను ఆఫీషియల్గా చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ అండ్ రేర్ కలెక్షన్స్. రేర్ అంటే జనరల్గా మనం బయటకు వెళ్ళి వెతికితే దొరికేవి కాదు అని నా ఉద్దేశము. హాయ్, హలో. మంచిగా ఎడ్యుకేషనల్ పర్పస్గా కూడా మంచిగా ఇలా స్కూల్ని తీసుకొచ్చి పిల్లల్ని ఇంత బాగున్నాయి కదా. ఇంతకుముందు ఇంట్లో ఇది ఉండేది, అది ఉండేది, క్వార్టర్స్. సో ఇక్కడ కనిపిస్తున్న ప్లాన్స్ అయితే వెరీ ఎక్స్పెన్సివ్. ఆ చిన్నది 1500 అంట. అంటే ఎంత ఎగ్జాటిక్ అనేది మీరు అర్థం చేసుకోండి. చాలా చాలా బాగున్నాయి ఇక్కడ. ఇవన్నీ నేను ఎప్పుడు కొని ఇంట్లో పెట్టుకుంటాను, ఐ డోంట్ నో. నా రూమ్ మొత్తం ఇవన్నీ పెట్టి ఫిల్ చేసేయాలి. సో ఆ ఎగ్జాటిక్ స్టోర్ పక్కనే ఇలా ప్లాంట్ టెరేరియంస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. యాక్చువల్లీ ముందంతా రష్ ఉందని చెప్పి నేను ముందుకు వెళ్ళలేదు. సో ఇలా మనము క్రియేటివ్గా మనంతకు మనం కూడా చేసుకోవచ్చు ఇఫ్ యూ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆన్ దిస్. ఇంకా బాగున్నాయి. సో మీరు విజిట్ చేయండి. జస్ట్ ఒక్కసారి మనం తెలుసుకోవడానికి కోసం అన్న ఎలా ఉంటాయి, ఎంత చిన్న మైక్రో దీంట్లో ఎలా చేస్తున్నారని దాని గురించి తెలుసుకోవడానికన్నా వీ హ్యావ్ టు విజిట్. సో ఇది పెద్ద సైజెస్ 350 అంట. చిన్న సైజెస్ దే సే ఇది నీడలో ఉండాలి అని చెప్పి. కూడా పీస్ లిల్లీ ఉంది, బట్ ఐ స్టిల్ థింక్ ఐ హ్యావ్ గాట్ ఇట్ ఫర్ ఎ బెటర్ ప్రైస్. ఇంకా పెద్ద ప్లాంట్ ఇది 350 అంట, ఇది 400 అంట. ఇది వాటర్లో కూడా ఉంది రూట్స్. జేడ్లోనే అది
ఇలా కనిపిస్తుంది కానీ అవన్నీ కొత్త లీవ్స్. సో నైస్. సో జేడ్, ఒక్క జేడ్లోనే ఇన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. మందారం సో నైస్. సో ఈ టైప్ ఆఫ్ డెకోర్ ఐటమ్స్, వించమ్స్ అయితే సౌండ్ చాలా బాగుంది. బాక్సెస్ కానీ స్టాండ్స్ కానీ ఈ వుడెన్వి ఇక్కడ కూడా ఉన్నాయి. మనము 19th మేళాలో కూడా చూసాము. ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఎంత క్యూట్గా. ఇవి దిస్ ఇస్ మేడ్ ఆఫ్ జూట్ అనమాట, జూట్ బ్యాగ్స్. కానీ మనకి 19th మేళాలో చూపించినట్టు యూ క్యాన్ డైరెక్ట్లీ మట్టిని ఇందులో పెట్టలేము, పాట్లో పెట్టాలి. సో ఇది కూడా చాలా మంచిగా అనిపించింది, ఎకో ఫ్రెండ్లీగా, ఆర్గానిక్గా. సో పాట్లో పెట్టాలి. మనకి మంచిగా డెకార్కి కూడా వీటికి స్టాండ్స్కి వీల్స్ వచ్చి కూడా ఉన్నాయి. వీల్స్ కూడా లాకింగ్ సిస్టమ్. సో నైస్. ఇక్కడ బాగున్నాయి. మనం కుండీలు అటు నుంచి ఇటు నుంచి మార్చిన డైరెక్ట్ అది మూవ్ చేసుకోవడానికి బాగుంది. అవును. इसको पानी में डिप करेंगी तो ऐसा ग्रीन होता है. इसको एक दिन ऐसा पानी में डिप करके रखिएगा, ये 24 घंटे में ऐसा हरा हो जाएगा. बाद में ऐसा बोतल में गिलास में रख देंगी तो 1 साल 1.5 साल रहेगा, 1 फुट 1.5 फुट तक बड़ा हो जाएगा. अगर इसको मिट्टी में कुंडा में लगाती है जमीन में तो 2 फुट 3 फुट तक ग्रो करता है. मिट्टी में लाइफ टाइम रहता है. लाल रंग का फूल आता है छोटा छोटा. लाल रंग का पानी के अंदर भी रखेंगी तो 1 साल 1.5 साल रहेगा, सड़ेगा गलेगा तब नहीं. भी फूल ये आएगा? जब तक पानी में रहेगा ग्रीन रहेगा. पानी से बाहर कर देंगे ड्राई हो जाएगा, फिर से पानी में डाल देंगे फिर से हरा हो जाएगा. ये मरता नहीं है. इसको 2 साल के बाद पानी में डालेंगे तो भी ग्रीन हो जाएगा. बाकी धूप में, छाव में, इंडोर आउटडोर कहीं भी रख सकते. ये प्लांट का नाम क्या है? जल जीवनी बोलते हैं. సో ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి జల్ జీవని అంటారంట. పక్కనున్న గ్రీన్ ప్లాంట్, ఈ ఎండిపోయిన ప్లాంట్ ఒకటే. ఇది వాటర్లో వేస్తే 1 డేలో అలా అయిపోతుంది. ఎన్ని ఇయర్స్ అయినా కూడా మళ్ళీ అంటే డ్రై అయిపోయినా మళ్ళీ ఎన్ని ఇయర్స్ తర్వాత అయినా అలా అవుతుంది. బట్ వాటర్లో అయితే 1.5 ఇయర్ మాత్రమే బతుకుతుంది. సాయిల్లో పెట్టుకుంటే ఎన్ని ఇయర్స్ అన్నా బతుకుతుంది. 2-3 feet 4 feet వరకు వెళ్తుంది. అండ్ రెడ్ కలర్ ఫ్లవర్స్ కూడా వస్తాయంట. సో నైస్ కదా. ఇది కిచెన్లో గ్యాస్ స్టవ్ దగ్గర టీ కాఫీ ఆయిల్ సాంబార్ అని చెప్పి ఇలా టచ్ చేస్తుంది అనమాట. మొత్తం లైట్ టీవీ కబోర్డ్స్ మీద విండోస్ ఇంకా ఏదైనా తెచ్చుకోవచ్చు మేడం. స్మెల్ రాదు, జిడ్ రాదు. క్లాత్ ఎండబెట్టాల్సిన అవసరం లేదు. చూడు ఇంత తడి ఉంది కదా, జస్ట్ 1 సెకండ్ ఇలా పిండేసేస్తాను, ఇమీడియట్గా డ్రై అయిపోతుంది. ఏ మెటీరియల్ ఫాస్ట్గా డ్రై అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గాయస్. ఎండకి దూల తీరిపోయింది. లిటరలీ ఫేస్, నెక్, హ్యాండ్స్ అయితే మండుతున్నాయి అనమాట ఎండకి. That's it for the video guys. Do like, share and comment. Bye.